అయోధ్య యొక్క గొప్ప రాజ్యంలో దశరథరాజు వారసుడి కోసం తహతహలాడాడు. ఒక పవిత్రమైన ఆచారాన్ని చేస్తూ అతను దైవిక ఆశీర్వాదాన్ని పొందాడు మరియు త్వరలోనే అతని ముగ్గురు రాణులు రాముడు, భరతుడు, లక్ష్మణుడు మరియు శత్రుఘ్న అనే నలుగురు కుమారులకు జన్మనిచ్చింది. ఖగోళ సంగీతం గాలిని నింపినప్పుడు ప్రజలు సంతోషించారు, ఎందుకంటే ప్రపంచానికి ధర్మాన్ని తీసుకురావడానికి ఒక దైవిక బిడ్డ వచ్చాడు. రాముడు పెరిగే కొద్దీ అతను అసాధారణమైన జ్ఞానం మరియు దయను ప్రదర్శించాడు. వశిష్ఠ మహర్షి మార్గదర్శకత్వంలో అతను గ్రంథాలు, విలువిద్య మరియు రాజ విధులలో ప్రావీణ్యం సంపాదించాడు. తన సోదరులతో పాటు అతను అయోధ్యలోని గొప్ప ఉద్యానవనాలలో ఆడాడు. అతని హృదయం ఎల్లప్పుడూ స్వచ్ఛమైనది మరియు న్యాయమైనది. ఒకరోజు మహారుషి విశ్వామిత్రుడు దశరథ రాజు ఆస్థానానికి వచ్చాడు. తన పుణ్యభూమిని భయభ్రాంతులకు గురిచేస్తున్న తాటక రాక్షసుడిని ఓడించడానికి అతను రాముని సహాయం కోరాడు. తన చిన్న కొడుకును పంపడానికి సంకోచించినప్పటికీ రాజు అంగీకరించాడు. రాముడు మరియు లక్ష్మణుడు దివ్య ధనుస్సులతో ఆయుధాలు ధరించి వారి మొదటి మిషన్కు బయలుదేరారు. అడవిలో లోతైన తాటక అనే రాక్షసుడు గర్జించాడు. ఆమె భారీ రూపం భూమిని కదిలించింది. అచంచలమైన ధైర్యంతో రాముడు తన ఖగోళ ధనుస్సును త్రోసిపుచ్చాడు మరియు రాక్షసుడి హృదయాన్ని గుచ్చుతూ ఒక బాణాన్ని విడుదల చేశాడు. శాంతి నెలకొనడంతో అడవి ఊపిరి పీల్చుకుంది. రాముని ప్రయాణం అతన్ని మిథిలా రాజ్యానికి దారితీసింది. అక్కడ రాజు జనక ఒక సవాలును ప్రకటించాడు. ఈ శివుని దివ్య విల్లును ఎవరు ఎత్తగలరో మరియు తీగలను చేయగలరో వారు యువరాణి సీతను వివాహం చేసుకుంటారు. పరాక్రమవంతులైన యోధులు విఫలమయ్యారు, కాని రాముడు ముందుకు సాగినప్పుడు అతను అప్రయత్నంగా విల్లును ఎత్తాడు. అతను తీగను లాగినప్పుడు ఉరుములాంటి శబ్దంతో విల్లు సగానికి పడిపోయింది. రాముడు మరియు సీత వివాహం ఒక ఖగోళ కార్యక్రమం. ఇది దేవతలు మరియు మనుష్యులు సమానంగా జరుపుకుంటారు. వారు దండలు మార్చుకున్నప్పుడు ఆకాశం నుండి పూల వర్షం కురిసింది, భూమి ఆనందించింది. అలా కాల పరీక్షలను తట్టుకోగలిగే ప్రేమకథ మొదలైంది.